నీకేమిష్టమో చెప్పు మహాదేవి. అమ్మవారు మొక్కు. అంతేగా, తీసుకెళ్తాను. మొక్కు తీరాకే పెళ్లి అని అన్నావు. అయితే అమ్మవారు లీల చూడు. నీ మొక్కు తీరకముందే నిశ్చితార్థం, పెళ్లి అన్నీ అయిపోతున్నాయి. నేను నీకు అర్థం కాలే, వదిలే. నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. నీ కలను నిజం చేయడానికి నేను ఏమైనా చేస్తాను. ప్రమాణం చేస్తున్నాను, నీ కలను నిజం చేస్తాను. త్వరగా రా. బల మూత్ర విసర్జనాలు ఏమీ లేకంటే ఎలాగమ్మ జీవనం కష్టం అవుతుంది కదా. దాన్ని ఎలా చావమంటారు? లీటర్ల కొద్ది స్టాక్ అయింది లోపల. ప్లీజ్ కట్లు వేపవా. ఒరే కట్లిప్పురా, వీడు చేయరాని ఏదైనా చేస్తే ఆ తర్వాత మనం చేయకూడదు చేయాల్సి వస్తుంది. ఇంతసేపు అయినా రాలేదేమిట్రా వీడు? చూద్దాం పదా. శ్రీకరనామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం. పూజారి గారు, మా ఇంట్లో ఏం జరుగుతోంది అనేది నాకు తెలియాలి. మహాదేవిది సురేంద్రది నిశ్చితార్థం. ఏమైంది బావ మీకు? సురేంద్రకు మహాదేవికి నిశ్చితార్థమని ఎవరు చెప్పారు మీకు? ఏంటి అందరూ ఇక్కడికొచ్చి తమాషా చేస్తున్నారా? తమాషా చేస్తుంది నువ్వు సదాశివయ్య. ఆ రోజు చెప్పలేదా నువ్వు? లేదు, మహాదేవి పెళ్లికి నేను సిద్ధం అని చెప్పానంతే. ఆ రోజు నువ్వేమన్నావు? మహాదేవికి పెళ్లి కాని అన్నావు. నేను కానివ్వమన్నాను. నీ కొడుకు నిశ్చితార్థమని నువ్వన్నావు. అలాగే కాని అని నేనన్నా. పొరపాటున కూడా సురేంద్రకు మహాదేవికి నిశ్చితార్థమని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు కేశవనాథ్. గుర్తు చేసుకో. ఊళ్ళో వాళ్ళ ముందు ఆటలాడుకు సదాశివయ్య, నా మర్యాద పోతుంది. దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది. అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. తను నా కొడుకు పెళ్లి అన్నాడు, నేను సరే కాని అన్నాను. ఒక దుర్మార్గుడింటికి నా కూతుర్నివ్వడమా? సురేంద్ర మహాదేవుల పెళ్లి ఈ జన్మలో సాధ్యం కాదు. లేవండి, ఇంకా ఏం చూస్తున్నారు? కేశవనాథికి బుద్ధి రావడం కోసమనే నేను నిశ్చితార్థం అన్నాను, సురేంద్రకి మహాదేవికి కాదు. నరికి పారేస్తాను నిన్ను ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే. నువ్వా నాకు బుద్ధి వచ్చేలా చేసేది? నేను తలుచుకుంటే ఇంకో జన్మ కూడా లేకుండా పోతావు. నువ్వైనా చెప్పు మహాదేవి, నేనంటే నీకు కూడా ఇష్టమని. ప్రేమతోనూ ఇష్టంతోనూ ఒకరికొకరి దగ్గరే అని చెప్పవే. కేశవనాథ్ గారు క్షమాపణలు అడిగాక పెళ్ళని చెప్పావు కదా, ఇప్పుడేం మాట్లాడవే? ఏదో ఒకటి చెప్పు. అదేం చెప్తుందిరా? దానికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎవరికి ఈ పెళ్లి ఇష్టం లేదు. చెడ్డవాళ్లతో సంబంధం ఏంటి? లోఫర్గాళ్ళు వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మర్యాదగా మాట్లాడండి, లేదంటే ఈ రోజు కట్టెత్తేది నాన్న కాదు, నేను. కట్టెత్తరా చూద్దాం. దరిద్రపు మేధవా, నా కొడుకుని దరిద్రుడు అంటావురా? ఈ రోజు తేలిపోవాలి. నువ్వు నేను 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 మహాదేవి